ట్రంప్ వైట్ హౌస్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడంటే టెహ్రాన్ శుద్ధి చేసినటువంటి యురేనియం 60% యురేనియం ఏదైతే ఉందో అది ఇచ్చేస్తానని చెప్పింది. అంటే 450 కేజీల్లో 60% శుద్ధి చేసినటువంటి 60% ఇచ్చేస్తానని చెప్పింది. కాబట్టి యుద్ధం ముగింపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే టెహ్రాన్కి మరొక మార్గం లేదు. టెహ్రాన్ ఇప్పుడు శుద్ధి చేసినటువంటి యురేనియం ఇవ్వడం తప్ప మరొక మార్గం లేదని రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ అయితే ఇంకా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ అలా జరగకపోతే టెహ్రాన్ నాశనం అయిపోతుంది. టెహ్రాన్ని మేము ఏ విధంగా నాశనం చేస్తామో అలా నాశనం చేస్తాం. కాబట్టి ఇరానే చెప్పింది శుద్ధి చేసినటువంటి యురేనియం ఇచ్చేస్తానని. టెహ్రాన్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒప్పుకున్నారు. టెహ్రాన్కి మరొక మార్గం లేదు. ట్రంప్ కూడా అదే చెప్తున్నాడు వైట్ హౌస్లో. టెహ్రాన్ ఇచ్చేస్తానని చెప్పింది కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగబోతున్నాయి అని చెప్తున్నాడు. 22వ తారీఖుతో మొత్తం ఈ కాల్పుల విరమణ ఏదైతే ఉందో గడువు అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ పొడిగించడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ పొడిగించిన సమయంలోనే శాంతి ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. మరి ఎంతవరకు ఇది ప్రయత్నాలు జరుగుతాయో చూడాలి. ఇటు ఇరాన్ మాత్రం ఎక్కడ మేము తగ్గడం లేదని చెప్తోంది.